కొంచెం మధ్యలో రాకుండా కొబ్బరికాయలు బాగా అన్న ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఫోటో తీసుకున్నాక కొట్టేయండి. సీనా ఓ ఫోటో తీసుకున్నాం కదా అన్న. ఆగే సుభాష్ అన్న ఒక్క నిమిషం ఇటు అన్న. గంగన్న వెనక జరిగి అదే సార్ చూడండి సార్. తూకం చేస్తుంది ఓకే సార్. ఇప్పుడు కొట్టేసి పవన్ కొట్టే సర్పంచులు ఉప సర్పంచులు ఉన్నారు మస్తున్నాయి. కొబ్బరికాయ పెద్ద అందుకే ఆపరేషన్ కాలేజ్ కాడ కొట్టురు సార్. ఫోటో కొట్టురు స్పెషల్ ఫోటో కొట్టురు. చూడు చూడు బాలనా చూడు అన్న. కొట్టి సైడ్కి జరిగి అరే నిధులని కొబ్బరికాయలకి ఈరోజు రైతులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గారు మొదటి రోజునే మరి మన దర్పల్లి గ్రామం మండల హెడ్ క్వార్టర్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరం సార్. అలాగే మన మండలంలోని 4-5 గ్రామాల్లో వడగళ్ళ వాళ్లకు రాలిపోయిన వడ్లను పొలాలను చూసి రైతులకు పరామర్శించి ధైర్యం చెప్పి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మీరు హామీ ఇచ్చారు. చాలా సంతోషం. మన దర్పల్లి గ్రామంలో మండల హెడ్ క్వార్టర్ దర్పల్లి గ్రామంలో వరితో పాటు ప్రధాన పంట మొక్కజొన్న కూడా ఉంది సార్. రైతుల నుంచి చాలా డిమాండ్ ఉంది. దాదాపు 400-500 ఎకరాల్లో మక్క పంట సాగైంది. 100 ఎకరాల వరకు ప్రైవేటు వ్యాపారులు తీసుకెళ్ళొచ్చు, కానీ ఇంకా దాదాపు 250-300 ఎకరాల్లో మొక్కజొన్న కూడా ఉంది. మరి దాని మీద కూడా దృష్టి సారించి తొందరలో ప్రారంభిస్తారని ఆశిస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా స్థానిక సర్పంచ్ సభాధ్యక్షత వహిస్తూ ఈరోజు సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, రైతులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389 రూపాయలు, కామన్కు 2,309 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ప్రతి రైతు తమ వడ్లను ఐకేపీ ద్వారా
సొసైటీ ద్వారా కొనుగోలు చేసే విధంగా అందరూ ముందుకు ఉండాలని నాకు అవకాశం ఇచ్చిన మండల నాయకులకు నమస్కారం. ఈరోజు వేసంగి పంట వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం మన ప్యాక్ సొసైటీ ద్వారా ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు, అదేవిధంగా దర్పల్లి సర్పంచ్ గారు శ్రీనివాస్ గారు, టీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా సురేందర్ గౌడ్ గారు, మరి మంత్య గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి ఇంకా మిగతా మన చిన్నారెడ్డి గారు, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన చిన్న సాయిరెడ్డి గారు, సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్, అదేవిధంగా మన సిరికొండ మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, రామచంద్ర గౌడ్ గారు, పేరు పేరున అందరు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. పెద్దలందరూ కూడా మరి ముఖ్యంగా రైతులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు వరి పంట ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా ప్రతి గింజ ప్రభుత్వమే కొనాలి, ఏమాత్రం కడత లేకుండా. మరి అదేవిధంగా ప్రతి గింజకు ఎంఎస్పి అంటే సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ 2369 రూపాయలు, తర్వాత బి గ్రేడ్కు 89 రూపాయలు, 2389 రూపాయలు ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాని గురించి మన నియోజకవర్గంలోనే 220 సెంటర్లను మనం ఆల్రెడీ అలాట్ చేసుకున్నాం. 127 సెంటర్లు ఏమో ప్యాక్ సొసైటీల ద్వారా, ఇంకొక 65 నుండి 70 వరకు ఐకేపీల ద్వారా, మళ్ళా ఇంకా కొన్నేమో ఐడిసిఎంఎస్, కొన్ని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కింద. ఇంకా కూడా ఇప్పుడు మేము ఇలా తిరుగుతూ ఉంటే దారిలో కూడా మాకు ఇంకా కొత్తగా సెంటర్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ ఉండి మరి మనకు వరి ధాన్యం ఎక్కువ వస్తుంది, ఒక సెంటర్ సరిపోదు అని అనుకుంటే ఇంకా ఎక్కువ సెంటర్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ మనకు 600 పైచిలకు సెంటర్లు మన నిజామాబాద్ జిల్లాలో ఒక్కలోనే మనము ప్రారంభించుకొని, దీనికి ముఖ్యంగా ఇప్పుడు సివిల్ సప్లై వాళ్ళు, తర్వాత కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, అంతా కూడా ఒక సమన్వయంగా. ఇది చాలా క్లిష్టమైన పని, అంత ఈజీ ఏం కాదు ఇది. ఎందుకంటే దగ్గర 9 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఒక 20 రోజులు, నెల రోజుల్లోనే మనం చేయాలా. ప్రొక్యూర్మెంట్ అంటే రైతుల దగ్గర కొలవాలి, మన లారీలు ఎక్కించుకోవాలి, మళ్ళీ మెటీరియల్ అక్కడ వేసుకొని దాన్ని డేటా ఎంట్రీ చేసి వాళ్ళ రైతులకు డబ్బులు చెల్లించాలంటే మరి పెద్ద ఎక్సర్సైజ్ అది. కాబట్టి ఈరోజు మరి జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో మనము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 4వ పంట. మరి 4 పంటలలో కొలిచినప్పుడు కూడా మనకి ఎక్కడ ఇబ్బంది కాకుండా చేస్తాం. ఎక్కడ కడత లేదు, ఎక్కడ లారీల కొరత లేదు, ఎక్కడ భారతాన్ని కొరత లేదు, సరే ఎక్కడ కూడా లోడింగ్ అని కొరత లేదు. రైస్ మిల్లర్ ఎక్కడ సతాయించిన దాఖలాలు లేవు, కడత లేదు. మరి బిల్లు కూడా వెంటనే మరి ఎంత వీలైతే అంత తొందరగా 3 రోజులు అన్నారు, కానీ సరే వారం రోజులు 10 రోజులనే రైతుకు డబ్బులు వచ్చేటువంటి సందర్భం. మరి ఇంత పెద్ద కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా చేయమన్నది అది అంటే ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇలా ఏంటంటే రైతుకు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ వర్షం పడి పంట ఏదైనా నాని లేకుంటే ఇంకేదైనా రంగు మారినా ఇంకేదైనా కొనాలి, వాళ్ళకి నష్టం జరగద్దు, మినిమం సపోర్ట్ ప్రైస్ వాళ్ళకి అందాలనే ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం యొక్క ఇది. మళ్ళా ఇలా మనం సన్నబుద్ధ ధాన్యానికి సపరేట్గా కొంటా ఉన్నాం, దొడ్డు ధాన్యానికి సపరేట్గా కొంటా ఉన్నాం. కాబట్టి ఇలా సపరేట్ సెంటర్లలోనే మీరు ఇవ్వాలి, వాళ్ళకి సపరేట్ ట్రక్ షీట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర మన సిరికొండ మండలంలో కొంచెం అవకతవకలేని ఏంటంటే దొడ్డట్లు తీసుకున్నారు, సన్నమట్లు తీసుకున్నట్టు రాసి బోనస్ తీసుకున్నారు. దాంట్లో రైతులకు లాభం ఎంతో జరిగిందో కానీ రైస్ మిల్లు లాభం పొందింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మీ గతంలో చూసిరు మొండి బకాయిలు ఉండే దగ్గర మన జిల్లాలో, మన నిజామాబాద్ జిల్లా ఎలోన్ 200 పైచిలకు కోట్ల రూపాయల బకాయిలు రైస్ మిల్ల దగ్గర ఉండే. పుక్కేనకే వడ్లు పెట్టేసారు.
ఇప్పుడు వాడు ఆ బియ్యం ఉన్నాయా, వడ్లు ఉన్నాయో తెలియదు, రైస్ మిల్ ఉన్నాయో కూడా తెలియదు. అట్లా తయారైతే మనం గవర్నమెంట్ వచ్చినాక పకడ్బందీగా మరి సివిల్ సప్లై వాళ్ళు, తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కలిసి వాళ్ళకు బ్లాక్ లిస్ట్లో పెట్టి మరి కంపల్సరీ రికవరీ చేసుకొని ఇవాళ మనం వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడము, తర్వాత అవసరం ఉంటే వాళ్ళకి ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టి కూడా ఇప్పుడు ఇవాళ 3 రైస్ మిల్లు బ్లాక్ లిస్ట్లో పెట్టింది మనకి. యాజమాన్యాలకు ఎంపీ గారు మీరు చెప్పాలా, ఖచ్చితంగా ఎవడైనా కానీ మాల్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం వాడి జిందగీలో మళ్ళీ ఇక వాటిలో దొరకాయి వానికి. సో వాళ్ళకి ఇచ్చే కమిషన్ మనం ఇస్తున్నాం, కస్టమర్ మిల్లింగ్ కొరకు వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవకతవకలు జరగకుండా చూడాలి ఇక్కడ. మరి ఇది సో ఇప్పుడు ఇక్కడ సెక్రటరీ ఏమో ఆయన సిక్కున్నాడు అంటున్నారు, ఆయన ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఏమో ఆయన ఇంట్లో అన్నాడు. అంటే ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ చూడ్డానికి? ఎందుకంటే రైతుల విషయం ఇది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సీరియస్గా ఇంత పెద్ద యంత్రాంగం ఇన్వాల్వ్ చేసి ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులను వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం కొంటుంది. అవసరం అంటే సన్న వడ్ల వాళ్ళకి ఇంకా బోనస్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇలా రైతు కంపల్సరీ 80% ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని రైతుకు అందజేయాల్సిందే. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే మీరు మాట్లాడండి, ఇక్కడ లోకల్ అధికారులతో మాట్లాడండి, లేకుంటే మాతో మాట్లాడండి, మీ డీసీఓతో మాట్లాడండి. ఇంకా కానీ ఇక్కడ ఏమీ కూడా మరి రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. మీరు అమాలీలో వాళ్ళందరూ కూడా చూసుకోండి. సో ఈ విధంగా మరి పార్టీ ముందుకు పోతా ఉంది. ఇవాళ పత్రికా విలేకరుల కొరకు చెప్తా ఉన్నాను నేను. ఈ రామడుగు ఏరియాలో, తర్వాత దమ్మనపేట ఏరియా, కేశారం ఏరియా, మరియాతాండ, బేలియాతాండ, మన దర్పల్లి, గోవిందపల్లి ఏరియాలో కూడా మొత్తం కలిసి దగ్గర ఒక ప్రాథమిక అంచనా ప్రకారం 500 ఎకరాలు వడ్లు మొత్తం రాలిపోయినాయి. వడగడ్ల వానబడి 4వ తారీఖు నాడు. మరి దాని వెంటనే మన అధికారులు స్పందించారు. ఇంకా బేలియాతాండ, మరియాతాండ ఏరియాలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా చాలా ఉంది, పోల్స్ అన్ని పడిపోయినాయి. అవి కూడా రీస్టోర్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అంటే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోయి మరి రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నారు ఇప్పుడు. సో పంటల అంచనా జరిగింది. ప్రభుత్వం కూడా తప్పకుండా వాళ్ళకు మరి గతంలో ఆదుకున్నాం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం, మరి రైతులను ఆదుకుంటామని చెప్పి భరోసా ఇవ్వడానికి ఇవాళ నేను ఆ పంటలను కూడా పరిశీలించడం జరిగింది, వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మన అగ్రికల్చర్ మంత్రి గారు, క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుని దాన్ని బట్టి ఏదొచ్చినా ప్రభుత్వం తరఫున వచ్చేది అంతా కూడా పక్క అని వాళ్ళకు ఎవరైతే రైతులు నష్టపోయినో వాళ్ళకి అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, చాలామంది మాట్లాడుతుంటారు, గాలికి పోయే మాటలు మాట్లాడుతుంటారు అన్నట్టు. మనకి బరువు తెలియదు, నా బాధ్యత తెలియదు. అర్థమైందా? వాళ్ళు ఉన్న దగ్గర చేయరు. ఇవాళ రైతులకు బోనస్ ఇస్తున్నాం, ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం, ఇలా కళ్ళాలకు పోయి మనం వడ్లు కొంటున్నాం, ఇలా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. ఎక్కడన్నా జరుగుతుందా బీజేపీ ప్రభుత్వంలో? మహారాష్ట్రలో ప్రభుత్వం ఉంది కదా, మనం పోదాం ఒక 100 కిలోమీటర్లు హైదరాబాద్ దాటితే మహారాష్ట్రనే. మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో అవుతుందా? వాళ్ళు చేయరు. ఉన్న దగ్గర 12 ఏళ్ళలో ఏం చేసారు? ఒకసారన్నా మన ఇప్పుడు పోయినసారి ఇక్కడ మనకు వరదలు వచ్చినాయి. ఏది అంతకుముందు మనకు కామారెడ్డిది అంతా మన దగ్గర కూడా ఇక్కడ దర్పల్లి చెరువు అయిపోయింది, తాండలు ప్రాబ్లం అయింది, మనకు కొండూరులో ప్రాబ్లం అయింది, వాలగొట్ల ప్రాబ్లం అయింది, వాడిలో ప్రాబ్లం అయింది. మొత్తం అంచనా వేసి 2000 ఎకరాలు మొత్తం 1200 కోట్ల లాస్ అయిందని అంచనా వేసింది. దాంట్లోకి వెళ్ళి ప్రాథమిక అంచనా ఇస్తే కేంద్ర ప్రభుత్వం 21 రూపాయి రాలేదు. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు రైతులను ఆదుకోవాలి, మీరు ప్రభుత్వం వద్దు నిద్రపోతుందంటే. ఇక్కడ మనం 8 గంటలనే రియాక్ట్ అయినాం. మనం ప్రకృతి మనకు తెలియదు ఏం జరుగుతుందో ఎప్పుడు. వాళ్ళు అంటే గాలికి ఏదో అంటే ఇప్పుడు దేవుని మీద రాజకీయం చేసినట్టు ఇక రైతుల మీద కూడా రాజకీయం చేసి ఏదో ఓట్లు అందుకోమో లేదా రెచ్చగొట్టి డ్రామాలు చేద్దామని చూస్తున్నారు. కానీ రైతులంత అమాయకులు గారు. అది కూడా మన తెలంగాణ రైతులు మరి గొప్పోళ్ళు. ఇంత పంట పండిస్తున్నట్టే మామూలు పండిస్తున్నా. ఇవాళ మన 9 లక్షల కోట్ల 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన నిజామాబాద్ పండుతున్నారు, ఒకటిగానే పండుతుందా? మరి రైతులు కష్టం చేస్తారు, వాళ్ళకి తెలుసు ఏందన్నది, ఎవడైంది పాలెందుకు లేదేసి, ఏ పార్టీ వాళ్ళని ఆదుకుంటుంది, ఏ పార్టీ డ్రామాలు చేస్తుంది. కాబట్టి మీ అన్ని డ్రామాలు చేసే కంపెనీలు మొదలైనవి. ఇప్పుడు వాడు 10 ఏళ్ళు ఉన్న టీఆర్ఎస్లు ఒకరు మీరు తీయండి లెక్కలు, నేను చెప్పడం కాదు. 10 ఏళ్ళు ఎన్నిసార్లు వరదలు రాలేదు, ఎన్నిసార్లు మనకు వడగండ్ల వాన రాలే, ఒక్కసారి ₹1 వచ్చిందా? రాలే. ఇవాళ వాళ్ళు 2022లో పడ్డ వర్షాలకు ఆ కేసీఆర్ అని హెలికాప్టర్ తిరిగి డ్రామాలు చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఎకరానికి 25,000 ఇస్తామన్నారు. ₹1 ఇవ్వకుంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక మేము ఇచ్చినాం.
మీరు చేయడానికి లెక్కలు మన దగ్గర కూడా 18 కోట్లేమో వచ్చినాయి మన జిల్లాలో. ఇప్పుడు కూడా మొన్న కూడా అప్పుడు మధ్యన మనకు 24లో కూడా వడగన పడితే అప్పుడు 10,000 రూపాయలు ఇక్కడికి ఇచ్చినాం. మొన్న 25 ఆగస్టు నాడు మొన్న వర్షాకాలంలో వాడిన పంటలకు ఇప్పుడు పైసలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక ట్రెజరీలో పడలే, ఇక శాంక్షన్ అయినాయి, అవి ఎస్టిమేట్స్ అయిపోయినాయి. మనకి డిపార్ట్మెంట్లో ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఆగింది. ఇక సరే ఇప్పుడు నెలకు 15 రోజులకు మనకు వస్తాయి డబ్బులు. అంటే ఏదైనా రైతుకు ఇలా నష్టం చేయకుండా నష్టం జరిగినా కానీ ఆదుకునే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ. మీరు చరిత్ర తీయండి. ఇలా ₹1 కడత లేకుండా మనము డోర్ స్టెప్లో వచ్చి కొంటున్నాము, మనము డౌన్లోడింగ్ చేసుకొని మన వారం రోజులు మీకు పైసలు ఇస్తున్నామంటే చేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్లో వేస్తారు, ఉత్తరప్రదేశ్లో వేస్తుర్రా, బీహార్లో వేస్తుర్రా. మాటలు చెప్పడం కాదు, చాలా అంతా పెట్టుబడిదారు విధానం. అదాని అంబానీకి భూములు అమ్ముకుని ఉన్న దేశాన్ని నమ్ముకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఇక్కడ పేదోళ్ళ ప్రభుత్వం ఇది. అంటే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారో ఆ డ్రామాలు నడవాయని చెప్పి మీరు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.